అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రెసిపీని ఉదయాన్నే టిఫిన్ కింద సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు వేసి ఇచ్చేసేయచ్చు కూడా. గోధుమ పిండితో స్వీట్ దోశలు విత్ స్వీట్ కోకోనట్ చట్నీ. ఈ రెసిపీని నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు అప్పటికప్పుడు ఈ దోశలు వేసి పెడుతూ ఉండేదన్నమాట అమ్మ. సో నేను కూడా ఇంట్లో మా పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివి లేనప్పుడు నార్మల్గా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కాకుండా ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఈ రెసిపీని మోస్ట్లీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మా చిన్న బాబు అయితే ఎప్పుడైనా వాడికి తినాలనిపించినప్పుడు అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాడు. మరి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. ఈ వాటర్లోకి 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లం వేసుకోవాలి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఇందులో బెల్లం యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరగపెట్టండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. ఇందులో ఉండే నలకలు, ఇసుక లాంటివన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ తిరిగి బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండి కూడా వేసుకోండి. వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. స్పూన్తో మిక్స్ చేసే కన్నా కూడా విస్కర్తో మిక్స్ చేస్తే మీకు ఉండలు కట్టకుండా నీట్గా చక్కగా కరిగిపోయి కలిసిపోతుంది. ఇలా పిండిని కలిపేటప్పుడు పిండి జారుదనాన్ని బట్టి అవసరమైతే నీళ్లు అడ్జస్ట్ చేసుకోండి. దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో పిండిని మనం కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు ఫటాఫట్ మనం స్వీట్ కోకోనట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. జస్ట్ 2 నిమిషాలండి చట్నీ చేసుకోవడం. ఏం లేదు, కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకోండి. లేత కొబ్బరి తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్పు దాకా తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. పంచదారకి బదులు మీరు బెల్లమైనా వాడుకోవచ్చు. కొబ్బరి స్వీట్నెస్ని బట్టి మీరు ఇక్కడ బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా ఉప్పు కూడా వేసేసేయండి. కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా ఫైన్గా బ్లెండ్ చేయండి. చట్నీ కన్సిస్టెన్సీ మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. ఇక ఈ చట్నీకి తాలింపు కూడా ఏం అవసరం లేదు. బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండి చూద్దాము. పిండి కాస్త నానిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకుని పెనాన్ని కాస్త హీట్ చేయండి. పెనం హీట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటెతో కొద్దిగా బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అట్లు మాదిరి కింద వేసుకోవాలి. అంటే మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా మీడియం థిక్నెస్తో అట్టు వేసుకోవాలన్నమాట. అట్టు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసి 2 వైపులా ఈవెన్గా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ దోశని కాల్చాలి. ఈ దోశల్ని నిదానంగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి దోశ 2 వైపులా కూడా ఈవెన్గా కాలేటట్టు మంటని పెంచకుండా సమానమైన మంట మీద దోశని కాల్చండి. ఇలా 2 వైపులా ఈవెన్గా దోశని కాల్చుకున్న తర్వాత ఈ దోశని పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి బ్యాటర్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని దోశ కింద వేసుకోండి. ఇలాగే అన్ని దోశల్ని వేసేసుకోవటమే. అంతే, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ దోశలు విత్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైంలో స్నాక్ టైప్లో కానీ చేసేసుకోవచ్చు అనమాట. మా చిన్నప్పుడైతే అమ్మ ఎలాంటి చట్నీ చేసేది కాదు. జస్ట్ ఇంట్లో ఉండే పికెల్తోనే సర్వ్ చేసేసేది. అయినా కూడా చాలా టేస్టీగా ఉండేవి. నాకు ఈ స్వీట్ దోశలు తిన్నప్పుడల్లా స్వీట్ మెమరీసే గుర్తొస్తూ ఉంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి స్వీట్ దోశల్ని అలాగే కొబ్బరి చట్నీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.